రంగయ్య చెరువు కుడి ఎడమ కాల్వల పనులు పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా చేశారు. వరంగల్ రుద్రగూడెం సమీపంలోని 365 జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. కాలువల పట్ల స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారం అందించట్లేదని ఎద్దేవా చేశారు. తన హయాంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నల్లబెల్లి రంగయ్య చెరువుని దేవాదుల ఫేజ్ 3 కింద రిజర్వాయర్ గా 87% పనులు పూర్తి చేశానని చెప్పారు. ఇంకో 13% పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతులకు నీళ్లందుతాయని వెల్లడించారు. 2.5 సంవత్సరాలైంది మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు నర్సంపేటలో అడుగుపెట్టారు. దొంతి మాధవరెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క పైసా కూడా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహద పడలేదు. రంగయ్య చెరువు ప్రాజెక్టు 68 గ్రామాలకు విస్తరించబడ్డ ప్రాజెక్టు 87% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 13% మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలు కూడా నిల్వ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా నిధులు చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గలమెత్తాల్సిన అవసరం మాధవరెడ్డి గారికి అసలే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్షల పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అనేక సార్లు వచ్చింది కదా దేవాదుల ప్రాజెక్టుకు. ఇది దేవాదుల కేంద్రం ఉంది కదా. ఈ దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 5 లో ప్రధాన భాగం ఇవ్వాలి మన రంగయ్య చెరువు ప్రాజెక్టు కానీ పాకాల ప్రాజెక్టు కానీ. దీని మీద ఎన్నడూ కూడా సమీక్ష లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎకరాకు 40 నుంచి 45 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చెవులు పిండి రైతులకు చెక్కులు ఇప్పియాలి మాధవరెడ్డి గారు. ప్రభుత్వం దిగిరావాలి. ప్రభుత్వం దిగిరాకుంటే రైతులందరూ కూడా కట్టుకొని కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా ఉంటుంది.